మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. టైం 7 అయిపోయింది, మ్యాచ్ టాస్ టైం కూడా అయిపోయింది. బట్ నేను ఇంకా ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయా. బెంగళూరు ట్రాఫిక్ అంటే మామూలుగా ఉండదు. మ్యాచ్ టైం కానీ పోతానో లేదనే డౌట్ వస్తుంది. 5 కిలోమీటర్లకి గంట సేపు అయిందిరా నాయన, అస్సలు అల్లాడిపోతున్నాను ట్రాఫిక్లో. ఏం చేద్దాం. ఫస్ట్ టైం గ్రౌండ్కి వచ్చేవాళ్ళు బ్యాగ్స్ అలాంటివి ఏం తీసుకురావద్దు. ఓన్లీ వాలెట్, మొబైల్ వరకే తీసుకొచ్చుకోండి. మీరు ట్రైపాడ్ కెమెరా కావాలి, మీరు వ్లాగ్ చేయాలంటే ట్రైపాడ్ కెమెరా కానీ అలాంటివి ఏం తీసుకురావద్దు. అలాగే మీరు బస్సు దిగుతారు కదా, బస్సు కానీ మీరు ఏదైతే వెహికల్లో వస్తారో అది ముందే పార్క్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే గేట్ నెంబర్స్ చాలా ఉంటాయి, దానివల్ల మనం పరిగెత్తాలి. నేను గ్రౌండ్ మొత్తం 2 ప్రదక్షిణలు చేశాను, ఎందుకంటే నాకు ఆ ప్లేస్ అర్థం కాల. నేను ఏ గేట్ నుంచి వెళ్ళాలో మళ్ళీ టికెట్లు ఓపెన్ చేసుకుని నెంబర్ 17, నెంబర్ 18 అని ఇక్కడ మనకి ప్రతి గ్రౌండ్కి ఇలా ఉంటాయి. మ్యాక్సిమం మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎంట్రన్స్ అవి చెక్ చేసుకొని గేట్ నెంబర్ 17 దగ్గరికి చేరుకోవడానికి నాకు 20 నిమిషాలు పట్టింది. ఈ లోపల సగం మ్యాచ్ కూడా అయిపోయింది, ఒక 3 ఓవర్ల దాకా అయిపోయింది. ఇక మొత్తానికి మీకు హాయ్ చెప్పేసి అయితే పరిగెత్తా ఉన్నా. మళ్ళీ స్టెప్స్ ఉంటుంది, మనమేం విఐపి టికెట్ కాదు కాబట్టి మనకి కింద ఉండదు, పైన ఉంటుంది. ఇక్కడ మీకు వాష్రూమ్స్ అన్ని, ఫుడ్ అన్ని ఇక్కడే ఉంటాయి. మీకు ఒక్కసారిగా మ్యాచ్లోకి ఎంటర్ అయ్యాక నా ఫీలింగ్ ఉంది. చీరగాల్సి అక్కడ ఎదురు బస్సు చీరగాల్సి లేరు బస్సు. వికెట్ ఏం పడలా కదా. హాయ్ గైస్, 3 ఓవర్స్ కంప్లీట్. యశికా భాటియా హెర్లీ మ్యాచెస్ అయితే ఆడుతున్నారు. సో 3 ఓవర్స్కి 19 అనుకుంటే స్కోరు. ఇప్పుడు 6 కూడా కొట్టారు. మొత్తం వ్యూ అంతా నార్మల్ ఉంది. అసలు ఇలాంటి గ్రౌండ్ చూసినప్పుడు మనం ఎందుకు క్రికెట్ కాలేకపోయామన్న బాధ చాలా ఉంది. ఇప్పుడు మేము ఉండేది 200 రూపీస్ టికెట్. సో ఐ హోప్ మీకు వాయిస్ వినిపిస్తుంది అనుకుంటా. సో ఉమెన్స్ మ్యాచ్ ఎలా ఉందంటే ఇక నమ్మ బెంగళూరు ఆర్సీబీ మ్యాచ్కి అయితే బీభత్సంగా ఉంటుంది. అసలు ఖాళీ ఉండదేమో. ఇక్కడ మీరు చూస్తే కొంచెం జూమ్ చేస్తాను. సో అక్కడ ఉంది కదా సెంటర్లో రాహుల్ ద్రావిడ్ సార్ స్టాండ్. సో ఆ స్టాండ్ వచ్చేసి 300 రూపీస్ టికెట్. దానికి ప్లాన్ చేయాల్సింది, మిస్ అయిపోయింది. 200 రూపీస్ టికెట్కి వచ్చాయి. బౌలింగ్, మ్యాథ్యూస్ బ్యాటింగ్, 2 4లు, ఒకటి కట్ షాట్, ఇంకోటి వచ్చేసి థర్డ్ మ్యాన్ మీద 4. సరైన షాట్లు 2. పవర్ ప్లే నడుస్తూ ఉంది. మెగ్లానింగ్ వరకు డైరెక్ట్ జెస్సీ నెంబర్ చూసి ప్లేయర్ని గుర్తుపట్టాల్సి వస్తుంది. ఉమెన్స్లో రోడ్రిగస్ నెంబర్ ఎంతో గుర్తు రావట్లేదు. అలాగే షఫాలి వర్మ 17, మెగ్లానింగ్ 7. మళ్ళీ డెఫ్ టచ్, డైవ్ 2 రన్స్. రోడ్రిగస్ కాడికి బాల్ వెళ్ళింది, ఎందుకంటే జమీమా నెంబర్ 5 సింగిల్ వస్తుంది, బెస్ట్ ఫీల్డర్ కాబట్టి. మిగ్లాని అదే స్లిప్లో పోయేది, స్లిప్లో పోతుంది. అసలు కవర్స్ మీద ఫీల్డర్స్ లేరు. 14 ఎవరు? రోడ్రిగస్ అయితే నెంబర్ 5 షఫాలి వర్మ ఇక్కడ కనిపిస్తుంది కదా.
సిక్సర్. మీర్జా కప్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ బౌలింగ్ ఆల్రౌండర్. పాయింట్ మెన్స్ సింగిల్. ఇక్కడ మీకు మ్యాచ్ ఫోన్లో అంత క్లారిటీ లేకపోయినా డైరెక్ట్గా చూసే వాళ్ళకైతే మ్యాచ్ అయితే అర్థమవుతూ ఉంటుంది. బట్ ఫోన్లో మనం జూమ్ చేసినప్పుడే కొంచెం బ్లర్గా అలా కనిపిస్తూ ఉంటుంది. బట్ లైవ్ ఎక్స్పీరియన్స్ మటుకు బాగానే ఉంటుంది. బట్ మీరు బెస్ట్గా వెళ్ళాలంటే మటుకు హై టికెట్కే వెళ్ళండి. మా బషీర్ ఏంద్రా బషీర్ ఇదే ఇంత ముందే ఉంది అక్కడ. నేను లాస్ట్ ఇయర్ ఆన్లైన్లో కొన్నా. యాక్చువల్గా ఏమవుతుందంటే నేను వీడియో ఆన్ చేసి మ్యాచ్ చూస్తున్నప్పుడు అన్ని ప్లేయర్స్ డిఫెన్స్ ఆడుతున్నారు. నేను మామూలుగా కెమెరా ఆపినప్పుడు సిక్స్ పడుతున్నాయి. సో పైన కూడా ఈగల్స్ తిరుగుతున్నాయి గద్దలో. ఏందో మరి అసలు ఆ స్టేడియం ఫ్లడ్ లైట్స్ ఆ కథ గీత. ఇప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు ధోని డబుల్ సెంచరీ ఉన్నప్పుడు చెన్నై గ్రౌండ్కి వెళ్ళాం టెస్ట్ మ్యాచ్కి. తర్వాత ఇదే రెండోసారి రావడం మ్యాచ్కి లైవ్లో. బషీర్ ఎలా ఉంది మ్యాచ్ ఎక్స్పీరియన్స్? 5 ఓవర్లు అయినాయి, స్కోర్ 35. మా బషీర్ మనం సరిగ్గా యూజ్ చేసుకుంటే ఏముంది అంటున్నాడు. అంతే, ఎవ్రీ మిడిల్ క్లాస్ అంతే ఆడాలని ఉంటుంది. ప్రాక్టీస్లు ఏం చేయకుండా లైఫ్లో మ్యాచ్ చేసుకుంటాం. బట్ ప్రాక్టీస్ చేయకుండా ఎంత దూరం రారు కదా. బౌలింగ్ ఎవరు? మళ్ళీ ఫాస్ట్ బౌలరు శిఖా పాండే బౌలర్. ఇష్టికా బాటియా బ్యాటింగ్ ఆడుతుంది. 5th ఓవర్ సెకండ్ బాల్ డాట్. ఎవరు కీపింగ్ చేస్తారంట మా బషీర్. అలాంటప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ చేయడం మానేసి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం 30లోకి వెళ్ళిపోయినాం కాబట్టి మన వాళ్ళు కాదు. ఎవరైతే యంగ్ జనరేషన్ చూస్తున్నారో అవ్వాలనుకుంటే అవ్వాలి క్రికెటర్ అంతే. లేదంటే ఎన్ని ఆలోచించకూడదు, ఎన్ని మొత్తం మాటలు మాట్లాడకూడదు అని నేను అంట. సో మళ్ళీ థర్డ్ బాల్ ఇష్టిగా బాగా వెళ్ళిపోతుంది. కీపర్ క్యాచ్ ఒకసారి మీరు కూడా చూడండి. కీపర్ క్యాచ్ అవుట్ అయిపోతుంది. అసలు మాకేం అర్థం కదా. బాల్ మిస్ అయింది, డాట్ అయినట్టే అనిపించింది. ప్లేయర్ వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ మనం స్క్రీన్లో చూసుకోవడం అవుట్ అయింది ఎట్లా అనేది అంతా అసలు అర్థం కాలేదు మ్యాటర్. బాల్ డాట్ అయిందని అనుకున్నాం, బట్ బ్యాట్స్మెన్ వెళ్ళిపోతా ఉంది. ఇక రివ్యూ అంత దూరం పోలా. 1 డౌన్ స్కెవర్ బ్రంట్ 11 నెక్స్ట్గా పడేది. స్కెవర్ బ్రంట్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ వస్తుంది. యాక్చువల్గా ఈరోజు ఎవరు వస్తారో చూడాలి. మీరు స్ట్రైట్గా చూస్తే ఇక్కడ ఇదనమాట ప్లేయర్ డగౌట్స్ పక్కనే ఉన్నాయి. ఢిల్లీ ముంబై డగౌట్స్. అదే చెన్నై బెంగళూరు ముంబై డగౌట్స్ అంత పక్కనే ఉంటాయి మెన్స్ క్రికెట్కి. ఐ హోప్ నేను ఉండవనుకుంటున్నా. బట్ వెనకాల ప్లేయర్ స్టాండ్స్ అవన్నీ మనం మెన్స్ మ్యాచ్కి వచ్చేప్పుడు అర్థమవుతుంది. ఎవరైనా మెన్స్ మ్యాచ్ వచ్చిన ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. పక్కనే ఉంటాయి. ఇక్కడ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ స్టాండ్ కూడా మీరు చూడొచ్చు. 6 overs 35 పవర్ ప్లే అయిపోయింది. స్ప్రెడ్ అవుట్ అవుతాం ఫీల్డింగ్ అంతా. బట్ మనం ఉన్న స్టాండ్కి కొంచెం 200 కొంచెం పైన 100 అయ్యి అనుకుంటా వచ్చా. ఆ పైన చూసా అయ్యి అనుకుంటా 100 వచ్చేసి ఆ పైన 300 వచ్చేసి కిందలాగా ఉన్నాయి. బషీర్ లో స్కోరింగ్ గేమ్ లాగా ఉంది ఈరోజు. 8.5కి 49 for 2. ఏం బషీర్ చీరగాల్సి అక్కడ ఎదుగు బషీర్ చీరగాల్సి లేరు. బషీర్ కెమెరా కింద ఒక డ్రోన్ లాగా సెటప్ చేసి కింద కుర్చీలో కూర్చున్నాడు కదా ఆయన, ఏదైనా చూపిస్తున్నాడు. ఎవరో పరిగెత్తుకుంటా ఉన్నారు పాపం. సో ఇదంతా బ్యాక్ సైడ్ గేమ్. స్ట్రాటజిక్ టైంలో మనం ఏం చేస్తారో మనకు తెలియదు. ఒక 3 పోతున్నారు, 4 పోతున్నారు. తాడెత్తుకొని డ్యూ ఉన్నాయని పంపేసి కెమెరా మేడం మమ్మల్ని చూపించచ్చు కదా. ఆ కాస్ట్లీ టికెట్ వాళ్ళ మమ్మల్ని కూడా చూపించచ్చు కదమ్మా. మనం కనిపిస్తాం కదా ఇదే కెమెరా. ఇదిగో పైన ఫ్లడ్ లైట్స్ పక్కన డ్రోన్ కెమెరా. నాకు నచ్చని కెమెరా అంటే అదే. దానివల్ల చాలాసార్లు మ్యాచ్ డిస్టర్బ్ అవుద్ది. వికాస్ సాధు బౌలర్, హర్మన్ప్రీత్ కౌర్ బ్యాటింగ్.
కెమెరా మా వైపే ఉంది. ఆడు ఎవడు కనిపిస్తున్నాడు అర్థం కదా. స్పిన్నర్ బౌలింగ్ స్వీప్. హర్మన్ప్రీత్ కౌర్కి ఎల్బిడబ్ల్యూ ఇచ్చారు. అలా రివ్యూ తీసుకుంటారో లేదో చూద్దాం. తీసుకో. రివ్యూ టైం పడుతూ ఉంది. 11 seconds, 10 seconds, 9 seconds. రివ్యూ తీసుకుంటారా లేదా? తీసుకోవచ్చు. కెప్టెన్ తీసేసుకున్నారా? ఇప్పుడు తీసుకున్నారు. రివ్యూ స్క్రీన్లే అంత చిన్నయా? మా ఇంట్లో టీవీ ఉంది అంత ఉన్నాయా? కొంచెం పెద్ద టీవీలు పెట్టచ్చు కదా. ఇదిగో రోబోట్ కెమెరా కింద ఈ గ్యాప్లో. రివ్యూ తీసుకున్నారు. జూమ్ చేద్దాం. కెమెరా మమ్మల్ని చూపిస్తున్నాడు. మరి చూపిరా సామె. ఏందా డ్రమ్సా? ఏమవుతుంది? కెమెరా చూపిస్తుంది సార్. బార్డర్ కనిపిస్తుంది కదా కింద. బార్డరు అది మెన్స్కి 4 boundary లాగా ఉంది. అసలే చిన్న స్వామి చిన్నది. ఏమన్నా కీపింగ్ ఫ్రంట్ పెట్టి చేపిస్తున్నారు. ఎవరు 19 ఎవర్రా? జెండాలు ముంబై, ఢిల్లీ కూడా. స్కోరు 4 వికెట్లు. ఇంకేమన్నా కొడతారనుకుంటే 16 ఓవర్ తర్వాత స్పిన్నర్ మిన్ను బౌలింగ్ 2 వికెట్లు. సూపర్ క్యాచ్ సదర్లాండ్. వాళ్ళు కొట్టట్లా వాళ్ళు కొట్టి ఇట్లా. బట్ ఫీల్ ద మ్యాచ్ అంతా ఇక్కడ హై స్కోరింగ్ మ్యాచ్ అయితే కాదు. చిన్న స్వామిలో అక్కడ తీసుకోవాలి టికెట్. ఈ పై స్టాండ్లో వస్తే జస్ట్ మ్యాచ్ని ఎంజాయ్ చేయడం తప్ప వ్యూ అయితే అంత అర్థం అవుతుంది మ్యాచ్. బట్ ఫోన్లో రికార్డ్ చేస్తుంది క్లారిటీ అవ్వట్లా. రోడ్ రేస్ ఏమో లాస్ట్లో జరుగుతూ ఉంది. అది మాట. సో అక్కడ పైన టాప్లో కనిపిస్తుంది కదా, అది 100, కింద 300. సో ఇట్లా వచ్చేస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది 200 స్టాండ్, కింద 300. అంటే ఓన్లీ WPLకి. బాల్ కనిపిస్తుందా? 19 ఓవర్లకు 115, 8 వికెట్లు. బషీర్ లాస్ట్ ఓవర్లు ఎంత కొడతారు? గట్ట గెస్ చేస్తా. సదర్లాండ్ బౌలింగ్. సూపర్ షాట్. డెలికేట్ టచ్. ఎందుకు కొడతారు లాస్ట్ 5 బాల్ ఉన్నాయి? ఫస్ట్ బాల్ 4, 5 బాల్ చెప్పు. 5 బాల్ కారంట 10 కొడతారు. చూద్దాం ఎవరి దగ్గర గెస్ చేస్తారు. అంటే ఉమెన్స్ తక్కువ చేస్తున్నాడు బషీర్. సో కామెంట్ చేయండి, బషీర్ ఏంది 6 కొడతా అంటున్నాడు. ఫస్ట్ బాల్ 4, 5 బాల్కి 6 ఉంటారు. ఇప్పుడు అవుట్ చూడు అంత. సరే కానీ ఈ బాల్ మళ్ళీ 4 కానీ 2D కానీ. సరే కానీ చూడు 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 నా ఎక్స్ప్రెషన్ చూడు. డాట్ సింగిల్ సదర్లాండ్ బౌలర్ కొట్టలేదు. అవునంటే అంట. ఇప్పుడు వచ్చింది ఎవరు? 8 బాల్ 15. అన్నో పేరెంట్ రా. మనకి ఉమెన్స్ అందరు తెలియదు కొంతమంది. జమీమా వాట్ ఏ ఫీల్డర్, వాట్ ఏ ఎంటర్టైనర్, క్రౌడ్ పుల్లర్. అసలు ఎక్సలెంట్. అసలు మ్యాచ్ మొత్తం జమీమా చుట్టూ తిరుగుతూ ఉంది, కెమెరామెన్ కూడా. సో ఒక మంచి స్టెప్ కూడా ఇప్పుడు నెంబర్ 12 యువరాజ్ సింగ్. థర్డ్ ఎంపైర్ బాక్స్ అది అర్థాలు కామెంటరీ. థర్డ్ ఎంపైర్
ఇది ఆ పైదా ఆ వైట్ది థర్డ్ ఎంపైర్ అద్దాలు ఓకే కామెంటరీలు ఉండేది. ఓకే కామెంటరీ ఆ టాప్ లో ఉంటారు, కింద ఎంపైర్లు ఉంటారు. ఓకే ఆ పైన సెలబ్రిటీ విఐపీస్ ఉంటారు కదా ఎదురుకుంటేది. ఓకే అనిల్ కుంబ్లే స్టాండ్ we have Anil Kumble stand. Javagal Srinath stand, Venkatesh Prasad stand, and our legend Rahul Dravid sir stand. MS ధోని కంటే ముందు జోగల్ శ్రీనాథ్ జెర్సీ నెంబర్ 7, సో రిటైర్డ్ అవడం వెంటనే ధోని రావడంతో జెర్సీ నెంబర్ 7 వచ్చింది. సో తర్వాత స్టాండ్ రోజర్ బిన్నీ స్టాండ్ మొత్తం ఖాళీ ఉంది. రోజర్ బిన్నీ స్టాండ్ అద్దో ఎదురుగా కామెంటరీ ప్యానల్ పక్కన అద్దోరా రోజర్ బిన్నీ పైన క్యామ్కి ఎదురుగా చూడు, స్క్రీన్ పక్కన స్టాండ్ అంతా ఖాళీ ఉంది. విఐపీ స్టాండ్ ఉంది. స్ట్రైట్ అవే అది బాగుండేది. స్ట్రైట్ 6 పడుతుంది. 123 for 8 లాస్ట్ బాల్, 8 వికెట్స్ డౌన్. లాస్ట్ బాల్ ఫస్ట్ ఇన్నింగ్స్. జూమ్ చేద్దాం. డాట్ రన్ పరిగెత్తింది, రన్ అవుట్ 124 కొట్టారు ఢిల్లీ క్యాపిటల్స్. అట్లీస్ట్ లో స్కోరింగ్ థ్రిల్లర్ అయినా ఉమెన్స్ లో మనం 150 అలా ఎక్స్పెక్ట్ చేస్తాం మ్యాచ్, బట్ అది కూడా రాలేదు స్కోరు. బట్ చూడాలి, లో స్కోరింగ్ థ్రిల్లర్ అయితే బాగుంటుంది. ఉమెన్స్ కదా. చీరగల్స్ మోతాదులో చూసినట్టుంది అంతా. ముంబై ఇండియన్స్ క్యాంప్ అప్పుడే బౌలింగ్ ప్రాక్టీస్కి వచ్చేది. ఆనంద్ టోర్నమెంట్ ఈరోజు ఆడలేదు. హర్మన్ ఆడుంది మిడ్ ఆఫ్ లో. ఫస్ట్ బాలే రివ్యూ సెకండ్ ఇన్నింగ్స్ లో నెగ్లాని ఆస్ట్రేలియా క్యాప్ను ఫస్ట్ బాల్ ఎల్బిడబ్ల్యూపీ. బ్యాట్ డిఫెన్స్ క్లియర్ కనిపిస్తుంది, బట్ ఏంటంటే బ్యాట్ ఫస్ట్ ఏమన్నా డౌట్. ఫస్ట్ బ్యాటే బ్యాటర్ రివ్యూ చూపిస్తున్నాం స్క్రీన్ మనకి కనిపించదు నుంచి. ఫస్ట్ బాల్ వికెటా మేబీ అద్దొద్దు ప్యాట్ డిసప్పాయింట్ ఉందా. ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ఫస్ట్ బాలే ముంబై ఇండియన్స్ రివ్యూ సమర్పణం. సౌత్ ఆఫ్రికా బోర్డు ఇస్మాయిల్ అని, సబ్బినేని ఇస్మాయిల్. కేసు బాగా మళ్ళీ ఇంకో రివ్యూ తీసుకోండి. వాళ్ళే నవ్వుకుంటారు, ఇంకో రివ్యూ లేదు బీట్ క్లియర్లీ. థర్డ్ బాల్ ఫస్ట్ ఓవర్ సెకండ్ ఇన్నింగ్స్. పాయింట్ షాట్ సింగర్ షఫాలి అండ్ స్ట్రైక్. 20 ఓవర్లు దాకా వస్తుంది మ్యాచ్. 14 ఓవర్లకి అయిపోతాను నేను అట్లా. మళ్ళీ అయిపోయింది మ్యాచ్. సర్దేశారు పవర్ ప్లేలో కానీ ఒక 50 కానీ కొట్టారు. ఎండింగ్ వన్ సైడ్. బాల్ వస్తుంది.
వన్ డౌన్ వస్తుంది, అలాగే ఓపెనింగ్ స్పెల్ వస్తుంది. స్కెవర్ బ్రంట్ ఆల్రౌండర్, తోపు ఆల్రౌండర్. బ్యాటింగ్ మళ్ళీ ఈరోజు షెఫాలి స్ట్రైక్, మన సైడ్ స్ట్రైక్. ఓకే, మన వాళ్ళు ఇక్కడ గ్రౌండ్లో ఆర్సీబీ ఆడుతున్నారు. ఆర్సీబీ మ్యాచ్ ముంబైకి ఢిల్లీకి, మన వాళ్ళు ఆర్సీబీ అని. ఎందుకంటే చిన్న స్వామి స్పెషల్. ఆర్సీబీ కీపర్ ముందు పెట్టుకొని బాల్ బౌన్సర్, కీపర్ ముందు పెట్టుకొని ముంబై ఇంటికి. మళ్ళా పవర్ మ్యాచ్ ఈ మ్యాచ్ హైలైట్ ఏంటంటే కెమెరా మన సైడ్ ఉంది, బట్ మనం కెమెరాలో వచ్చినప్పుడు మనం దాన్ని క్యాప్చర్ చేయడం పెద్ద కష్టం. जीतेगा ఢిల్లీ తుక్కు రాకుండా మెగ్లానింగ్ షఫాలి దుమ్ములు లేపుతున్నారు. మా ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా బాగుండే కదా. 4.3కి 43, టార్గెట్ మళ్ళీ 124. సూపర్ పార్ట్నర్, స్ట్రైట్ డ్రైవ్ ఒకటి ఇప్పుడు పడింది. మళ్ళీ 0.4 మా బషీర్ వెళ్ళిపోదాం అన్నాడు, వాళ్ళు పవర్లలో అంటే పంపించేలాగా ఉన్నారు మమ్మల్ని. కెమెరా బ్రాండ్ ఆరెంజ్ ఈరోజు డిసప్పాయింట్ చేసింది ఆడితే, లేకుంటే స్కూప్లో ఆడలే వాళ్ళు రెండు చేతులు చూపిస్తున్నారు. .3 balls, 80 runs for 0 wicket. చేసి వచ్చేసి 124. హైలైట్స్ చూపిస్తున్నారు ఢిల్లీ క్యాపిటల్స్. వర్త్ వర్మ వర్త్ అంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ అంటే ఇంకా పైసా వసూలు మ్యాచ్ అయి ఉండేది. 68 balls 44, ఈజీ టాస్క్. రన్ రేట్ మీద దృష్టి పెట్టారు ఢిల్లీ. ఢిల్లీ ఫ్యాన్స్ మంచి జోష్లో ఉన్నారు. సో మొత్తానికి ముంబై ఇండియన్స్ వికెట్ సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క వికెట్. 10 ఓవర్లు 35 కొట్టాలి. మళ్ళీ ఫస్ట్ బాల్ 4, 10 ఓవర్ ఫస్ట్ బాల్ సర్దేశారు మ్యాచ్. ఇన్సైడ్ ఇన్సైడ్. బట్ హైలైట్స్ చూపించారు ఢిల్లీ క్యాపిటల్స్ మటుగా. మెగ్లానింగ్ షెఫాలి మా ఫస్ట్ బాల్ బౌండరీ. అదే బషీర్ అదే వస్తుంది మళ్ళీ సింగిల్. స్కోర్ 112, ఇంకా 13 కొట్టాలి. ఇంకా 14 ఓవర్లకు అయిపోతానండి మ్యాచ్. అట్టే జరిగేలాగా. జమీమా రొటేట్ చేస్తుంది స్ట్రైక్.
దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ WPL DC వర్సెస్ ముంబై మ్యాచ్ డీటెయిల్స్. మ్యాచ్ మొత్తం అయిపోయింది. మీకు ఏదైనా ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి. అలాగే మ్యాచ్ ఇంకొక 5 minutesలో అయిపోతుందనగా మేము వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఈ క్రౌడ్ మొత్తం బయటకు వచ్చేస్తే ట్రాఫిక్ అన్ని జరిగిపోతాయి కాబట్టి మేము ముందుకైతే వెళ్ళిపోతున్నాం. బాయ్, ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. ఉంటాను. బాయ్, థ్యాంక్స్. మీ విష్ణు చరణ్ VC. థ్యాంక్ యూ. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. We began to feel the fire.